హాయ్ అండి, అందరికీ నమస్కారం. సభికో ప్రణామ్. మీరు చూస్తున్నారు మామ్స్ వాయిస్ ఛానల్. ఈరోజు ఛానల్లో 3 గేమ్స్ చూపించబోతున్నానండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది ప్లే మ్యాట్. ఇది మనం 2 ఇయర్స్ అబవ్ ఏజ్ వాళ్ళకి మనం యూస్ చేయొచ్చండి. సో ఈ గేమ్ వల్ల యూజ్ ఏంటంటేనండి, వాళ్ళు హ్యాండ్స్ అండ్ లెగ్స్ అలానే రైట్ అండ్ లెఫ్ట్ డిఫరెన్షియేట్ చేయడం అనేది ఈ గేమ్లో జరుగుతుంది. అండ్ ఇది ఒక మైండ్ షార్పనింగ్, కాన్సన్ట్రేషన్ బిల్డింగ్ గేమ్గా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ ప్లేమ్యాట్ పర్చేజ్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చానండి, చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ గేమ్ వచ్చేసి లెర్నింగ్ ఆఫ్ కలర్స్లో ఒక యాక్టివిటీ అని చెప్పుకోవచ్చు అండి. సో ఇదేంటంటే మనం డిఫరెంట్ కలర్స్ ఆఫ్ పాంపామ్స్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో మనం డిస్ప్లే చేసిన కార్డ్స్ను వాళ్ళు ఆ కలర్ని పిక్ చేసి ఐడెంటిఫై చేసి ఆ కలర్ దగ్గర ప్లేస్ చేయడం అనేది ఈ గేమ్ అండి. పాంపామ్ వాళ్ళు పిక్ చేసిన ప్రతిసారి ఆ కలర్ నేమ్ని మనం చెప్తూ వాళ్ళు రిసైడ్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఈజీగా మైండ్లో రిజిస్టర్ అవుతుందండి. అండ్ అలానే పర్టికులర్ కలర్ నేమ్ చెప్పి ఆ కలర్ పాంపామ్ని పిక్ చేయమని వాళ్ళకి చెప్తే అందులో సర్చ్ చేసుకొని వాళ్ళు పిక్ చేసుకుంటూ ఆ కలర్ దగ్గర ప్లేస్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఈ గేమ్ని మనం కంటిన్యూ చేసుకోవచ్చు. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఒకసారి ఛానల్ని విజిట్ చేసి కంటెంట్ని ఒకసారి చూడండి. నచ్చింది కంటెంట్ అని అనుకుంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది గేమ్లో ప్రతి కలర్ అయిపోయాక అలా పిక్ చేసేసి బౌల్లో ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇది కూడా ఎందుకు అని అంటే వాళ్ళకి గ్రిప్పింగ్ అనేది వస్తుంది కదా, దానికోసం నేను చెప్తున్నాను. సో నెక్స్ట్ గేమ్ వచ్చేసి బ్యాలెన్సింగ్ యాక్టివిటీ అండి. ఇది జస్ట్ మనకి కావాల్సిందల్లా ఐస్ క్రీమ్ స్టిక్స్ అలానే ఈ పేపర్ కప్స్. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి బ్యాలెన్సింగ్ అనేది ఎలా చేయాలి అనే కాన్సెప్ట్ అనేది వాళ్ళకి వెళ్తుంది. సో వాళ్ళ ఫింగర్ కానీ వాళ్ళ హ్యాండ్ కానీ ఈ గ్రిప్స్ అనేవి వాళ్ళకి వస్తాయండి. వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఓన్లీ 1 హ్యాండ్ని యూస్ చేసి మాత్రమే వాళ్ళు ఈ యాక్టివిటీని బ్యాలెన్స్ చేయాలండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ పేపర్ కప్స్ని యూస్ చేసి నేను వీళ్ళకి కలర్స్ అలానే షేప్స్ 2 ఒకే యాక్టివిటీలో ఇంక్లూడ్ అయ్యే విధంగా ప్లాన్ చేసిన గేమ్ అండి. సో వాళ్ళు మ్యాచ్ చేస్తారు. ఆ మ్యాచింగ్ అలానే కలర్ ఐడెంటిఫికేషన్ అలానే షేప్ ఐడెంటిఫికేషన్ కూడా జరుగుతుందండి. ఈ విధంగా మనం ఈజీగా కలర్స్ అండ్ షేప్స్ని మనం నేర్పించుకోవచ్చండి. సర్కిల్, రెక్టాంగిల్, హార్ట్, స్టార్, సెమీ సర్కిల్. సర్కిల్ ఏ కలర్లో ఉంది? అదండి ఈ 3 గేమ్స్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ మామ్స్ వాయిస్. థ్యాంక్ యూ.